హైదరాబాద్ టోలీ చౌకీలో ఘోర ప్రమాదం జరిగింది. 5వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కార్మికులు కింద పడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. భవన నిర్మాణ పనులు చేస్తూ ఉండగా కార్మికులు కింద పడిపోయారు. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ టోలీ చౌకీలో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. 5వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కార్మికులు కింద పడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. భవన నిర్మాణ పనులు చేస్తూ ఉండగా కార్మికులు కింద పడిపోయారు. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుస్మిత అందిస్తారు. సుస్మిత, అసలు ఎలా జరిగింది ఘటన? హైదరాబాద్ నగరంలోని టోలీ చౌకీలో విషాద ఘటన చోటు చేసుకుంది. అయితే టోలీ చౌకీలోని ఆల్ హస్నత్ కాలనీలో ఒక భవన నిర్మాణం జరుగుతుంది. ఆ భవన నిర్మాణం జరుగుతున్న సమయంలో కర్రలపై 5 మంది కార్మికులు నిలిచినట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే ఆ సమయంలో ఆ కర్రలు విరగడంతో కూడా వారందరూ కూడా వచ్చి కింద పడ్డారు. అయితే ఆ పడ్డ వారిలో మొత్తం 5 మంది ఉండగా 5 మందిలో ముగ్గురు మరణించినట్టుగా కూడా తెలుస్తుంది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు ఎవరైతే మరణించారో ఆ ముగ్గురికి సంబంధించి కూడా మార్చడికి తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పూర్తిగా ఆ భవన నిర్మాణం ఏదైతే జరుగుతుందో అక్కడ ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని కూడా తెలుస్తుంది. అయితే వెంటనే ఆ స్థానికులు చూడడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చి వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. అయితే వారికి కూడా చాలా విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ భవన నిర్మాణానికి సంబంధించి ఎవరైతే ఉంటారో వారిపైన కేసు నమోదు చేసినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే పూర్తిగా కూడా ఆ భవన నిర్మాణానికి సంబంధించి భద్రతా చర్యలు పాటించకపోవడం వల్ల ఇదంతా జరిగి ఉండొచ్చని కూడా భావిస్తూ ఉన్నారు. ఏదైనా భవన నిర్మాణం జరుగుతున్న సమయంలో దానికి సంబంధించి కూడా పూర్తిగా ప్రికాషన్స్ పాటించాలి. ఎందుకంటే దానికి సంబంధించి G+4 భవనం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ సమయంలో పనులు చేస్తున్నా కానీ ఈ కార్మికులు అక్కడ పని చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు ఎక్కడి వారు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారని ఏంటి కూడా పూర్తి డీటెయిల్స్ అయితే తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దానిపైన కేసు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడ పూర్తిగా కూడా ఏదైతే కూలిపోయిందో వాటన్నిటికి సంబంధించి కూడా చూస్తున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. మనిషి రైట్, ఈ కర్రల మీద నుంచి కింద పడిపోయారని చెప్తున్నారు. అంటే ఎంత మేరకు ఈ భవన నిర్మాణం పూర్తయినట్లుగా కనిపిస్తోంది? ఎందువల్ల ఈ సేఫ్టీ ప్రికాషన్స్ పాటించలేకపోయారు? దానిపైన ఆ భవనానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? ఇప్పటి వరకు అయితే ఎటువంటి భవన నిర్మాణానికి సంబంధించి ఎవరైతే యజమానులు ఉంటారో వారు ఇప్పటి వరకు కూడా స్పందించలేనట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆ భవనంలో నిర్మిస్తున్న సమయంలో ఆ కొద్ది మంది కార్మికులు ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఆ కార్మికులు కూడా ఆ నిర్మాణం సమయంలో ఏదైతే కొన్ని కర్రలు బిగిస్తూ ఉంటారో ఆ కర్రలపై నిల్చోవడం వల్లే అవి చాలా ఫిట్ గా లేనట్టుగా కూడా తెలుస్తుంది. దాని కారణంగానే అవి విరికి కింద పడడంతో వారు కూడా కింద పడినట్టుగా కూడా తెలుస్తుంది. చాలా వరకు పైనుంచి కింద పడడం కారణంగా వారు మరణించినట్టుగా కూడా సమాచారం. అయితే మరో ఇద్దరు కూడా ఆ పైనుంచి కింద పడడం చాలా వరకు పడ్డం కారణంగానే వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే దాదాపుగా కూడా వచ్చే కార్మికులంతా కూడా అవుట్ సైడ్ స్టేట్స్ నుంచి కూడా వస్తూ ఉంటారు. మేబీ వాళ్ళు అవుట్ సైడ్ స్టేట్స్ నుంచి వచ్చినట్టు కూడా అయితే ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరొస్తారు ఏంటని కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు అయితే పోలీసులు ఎటువంటి ప్రమాణాలు పాటించారు ఏంటి అని కూడా చెక్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం వారందరూ కూడా చికిత్స నిమిత్తం అయితే ఇద్దరు అయితే ఆసుపత్రికి తరలించారు. మరో ముగ్గురికి పోస్ట్ మార్టం నిమిత్తం అయితే పంపించినట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తిగా భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అన్న కోణం అయితే పోలీసులు చెక్ చేస్తూ ఉన్నారు. తను ఏమైనా లోపాలు కనిపిస్తే ఖచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ సుస్మిత.